ఒకప్పుడు 4-10 వయసు వస్తే నడి వయసు కిందే లెక్క కట్టేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవన విధానాలతో వయసు పెరిగినా మనసు మాత్రం యూత్లోనే ఉండిపోతోంది. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం కేవలం 32 సంవత్సరాలు ఉండగా 2021 నాటికి అది 67.2 ఏళ్లకు చేరుకుంది. ఇక 2050 నాటికి మన దేశంలో పురుషుల సగటు ఆయుర్దాయం 76, మహిళల సగటు జీవితకాలం 80 సంవత్సరాలకు చేరుతుందని అంచనా. అయితే ఒకప్పుడు సగటు జీవితకాలం తక్కువగా ఉండడంతో జీవన విధానం కూడా దానికి తగ్గట్టుగా ఉండేది. 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవడం, 40 ఏళ్లకే పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, 50 ఏళ్ళు వచ్చేసరికి మనవలు మనవరాళ్లను ఆడించడం, ఇలా ఒక సంప్రదాయ పద్ధతిలో సాగిపోయేది. పిల్లలకు పెళ్లి చేయడంతో 4-10 వయసుకే పెద్దరికం వచ్చేసి మానసికంగా మధ్య వయసు వారిలాగా నడుచుకునేవారు. వైద్య ప్రమాణాల ప్రకారం కూడా 40 నుంచి 60 ఏళ్ల దాకా నడి వయసు కింద లెక్క కడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందికి చదువు పూర్తి చేసుకుని కెరీర్లో స్థిరపడేసరికి 3-10 వయసు దాటుతోంది. దీంతో వారికి పెళ్ళై పిల్లలు పుట్టేసరికి 35 నుంచి 36 ఏళ్ళు వస్తున్నాయి. అంటే ఆ వయసులోనే వారికి అసలు జీవితం మొదలవుతోంది. దీనికి తోడు గడిచిన 50 సంవత్సరాలుగా అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన వైద్య రీతులు, ఔషధాలు, పెరిగిన సౌకర్యాల కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి శారీరకంగా దృఢంగా ఉండడంతో 50 ఏళ్లు దాటితే గాని మధ్య వయసులోకి వచ్చిన భావన వారికి కలగని పరిస్థితి ఉంది. మరోవైపు వయసు పెరగడం, ముసలితనం రావడం సహజమనే భావన మునుపటి తరం వారిలో ఉండేది. కానీ ఈ తరం ఆలోచనలు అలా లేవు. వయసు అనేది కేవలం లెక్కలకు సంబంధించిందని, మానసికంగా ఉత్సాహంగా ఉంటే శారీరకంగా కూడా దృఢంగా ఉండి వృద్ధాప్యాన్ని ఎక్కువ కాలం అల్లంత దూరాన ఉంచొచ్చనేది నేటి తరం భావన. అందుకే 40-50 ఏళ్ల వయసున్న స్త్రీ పురుషులు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేస్తూ వైద్యుల సూచనలతో పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్ను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అనివార్యమైన వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి గట్టిగా చెమటోడుస్తున్నారు. దీనివల్ల శారీరక దారుఢ్యం పెరిగి 7-10 వయసులోనూ ఉద్యోగాలు, పనిచేస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం గమనార్హం. మన దేశంలో రిటైర్మెంట్ వయసు ప్రాంతాన్ని బట్టి 60 నుంచి 65 సంవత్సరాలైనప్పటికీ 70 ఏళ్లు దాటినా కూడా హుషారుగా పనిచేస్తున్న వారు 1 కోటి మందికి పైగానే ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇక గడిచిన 13 ఏళ్లలో అలా పనిచేస్తున్న వారి సంఖ్య ఇంకా పెరుగుంటుందని అంచనా. అయితే ఈ కాన్సెప్ట్ మన దగ్గర ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉంది. 2012లో బ్రిటన్లో నిర్వహించిన ఒక సర్వేలో అత్యధికులు 55 ఏళ్లు వస్తే గాని నడి వయసుకు వచ్చినట్టు కాదని తేల్చి చెప్పారు. 20% మంది దృష్టిలో మధ్య వయసు అంటే కనీసం 60 ఏళ్లని పేర్కొన్నారు. నిజమే, ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ అన్నట్టు వయసు అనేది కేవలం మానసిక భావన. పట్టించుకుంటేనే సమస్య, పట్టించుకోకపోతే అద్భుతాలు సృష్టించవచ్చు. మరోవైపు కాబోయే అల్లుడితో అత్త పరారి, కూతురి మామగారితో తల్లి వివాహేతర సంబంధం, పెళ్లి చూపుల్లో కూతుర్ని చూపించి పెళ్లికి సిద్ధమైన తల్లి వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరగడానికి వయసు పెరిగినా మనసు యవ్వనంలోనే ఉండిపోవడం ఒక కారణమని మనస్తత్వ శాస్త్ర నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు కూతురి మామగారితో తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటనలో వారిద్దరి వయసు 43-46 ఏళ్లు. వారు చేసింది తప్పా ఒప్పా అనే మీమాంస పక్కన పెడితే పెళ్ళైన పిల్లలున్నా మానసికంగా వారిద్దరూ నడి వయసులోకి వచ్చినట్టు భావించకపోవడం వల్లే వారు అలాంటి అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారని వారు పేర్కొంటున్నారు.